ప్రజెంట్ అయితే మనకి సంక్రాంతి ముగ్గుల పోటీ జరుగుతుంది. అండ్ ఇక్కడ మన ఆనంద్ అండ్ లావణ్య గారి ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. చకినాలు ఎలా తీయాలో మా జున్ను నేర్పిస్తున్నాడు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో నిన్న నైట్ నుండి ఇప్పుడు మార్నింగ్ టైం 7 అవుతుంది. ఇప్పటి వరకు నేను వీడియోస్ ఎడిట్ చేస్తూ కంటిన్యూనే ఉన్నాను అనమాట. సో ఇంకా నిద్ర వాళ్ళది చూసారు కదా, మా జున్నుకి నిద్రపోయారు, మా వెన్ను అమ్మ వాళ్ళ నిద్రపోయారు అక్కడ. సో స్టిల్ కంటిన్యూయింగ్ ఎడిటింగ్. అంటే మనకు వీడియో చేయాలంటే ఇంత కష్టపడాల్సి ఉంటుంది. సో ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చేస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. సో ఈ రోజు ఏం చేద్దాం ఏంటని చూద్దాం. సండే ఈ రోజు మొత్తం కంప్లీట్లీ శివరాత్రి జాగారం అయింది అనమాట. కీ కావాలా? ఏం చేస్తావు? కీ బయటకు వెళ్తున్నాం మేము వచ్చేసి. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. జున్ను ముందుకండి కార్కి పట్టుకుంది, దేని పట్టుకుంటే. సో జున్ను ఓకే, నీకా జున్ను కూడా వస్తున్నాడు. సో అదాద కినాడిపోతాకి బయటకు వెళ్తున్నాము. ఇవాళ అక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది అనమాట. చూడాలి, ముగ్గుల పోటీ దగ్గర కూడా ఓవేది ఉంది. రమ్మన్నారు నన్ను అయితే. నేను ముగ్గులు వేయడానికి కాదు, అంత ముగ్గుల పోటీకి రమ్మన్నారంటే ముగ్గులు వేస్తావని అడిగారు. ముగ్గులు వేసిన వాళ్ళు ఎలా వేసారో తెలిసి చూడడానికి. చాలా మా జున్ను నేనైతే వెళ్తున్నాము. అగో మా విన్ను వాళ్ళు కూడా వస్తున్నారు. సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము అనమాట. మా విన్నుడానికి కార్కి కావాలట. కార్ స్టార్ట్ చేసిన కార్కి ఎట్లా ఇస్తారు చెప్పండి. అమ్మ అని అందరు కలిసి బయటకు వెళ్తున్నాము. ముగ్గుల దగ్గరికి అయితే పోతాము. ప్రజెంట్ అయితే మనకి ముగ్గుల పోటీ ఇక్కడ స్టార్ట్ అయింది. కిసాన్ నగర్ లో చింతల దగ్గర పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర చూసుకోవచ్చు. ఇది ముగ్గుల పోటీ. వాళ్ళు ఎక్కడికి వచ్చినా బేట చూసినా ఎట్లా నవ్వొస్తుందో. ముసి నవ్వులు అవుతున్నాడు విన్ను. ఓకే, అక్క ఇంటికి వచ్చినారు, వీళ్ళు దిగుతున్నారు. నేను ముగ్గుల పోటీ దగ్గర పోతున్నా మళ్ళీ. ప్రజెంట్ అయితే మనకి సంక్రాంతి ముగ్గుల పోటీ జరుగుతుంది. అండ్ ఇక్కడ మన ఆనంద్ అండ్ లావణ్య గారి ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది. ఇది మన కిసాన్ నగర్ దగ్గర. సో ప్రజెంట్ అయితే మనకి పంచముఖి హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ముగ్గులు జరుగుతున్నారు. ఈ ముగ్గులు ప్రజెంట్ ప్రైజెస్ జరుగుతాయండి. ఎవరు ముగ్గు మంచిగా ఉందనేది చూద్దాము.
ప్రజెంట్ అయితే అందరు ముగ్గులు వేయడం జరిగింది, సెలక్షన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ రాక ఇటు సైడు అటు సైడ్ రెండింటిలో వేసారు ముగ్గులు. చలో. సో కిసాన్ ఆర్ మొత్తం ప్రజలంతా కలిసి ఇవాళ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరు విజేతలు అయితే ఏంటి అనేది చూద్దాము. సో నన్నైతే పిలుస్తారు వీడికి, చూద్దాము ఎవరు బాగా వేస్తారని చెప్పేసి. ఓకే, సో ఆనంద్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. సో ప్రజెంట్ ఈ పోటీ నిర్వాహకులకు ఇప్పుడు ఎవరు విజేతలు ఎవరు చేస్తారు? సో ఇక్కడ విజేతలు ఏంటంటే ఎవరికి ఎక్కువ మందికి నచ్చితే దాన్ని విజేతగా చేస్తాము. ఎవరు పర్టికులర్గా మాత్రం ఒక పర్సన్ చూసి విజేత వేయడం ఉండదు అనమాట. ఒక 5గురిని తీసుకెళ్ళి 5గురిలో ఎవరు ఎక్కువ శాతం మందికి సెలెక్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే మనం విజేతగా ప్రకటిస్తాం అనమాట. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ గిఫ్ట్లు రెడీ ఉన్నాయి. ఇక్కడ గెలిచిన వాళ్ళకి అటు యాక్చువల్గా కన్సల్టేషన్ ఫస్ట్ సెకండ్ కన్సల్టేషన్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. అందరికి వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ వస్తుంది దాదాపు ఇక్కడ. సో ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ హ్యాపీగా అయితే సంక్రాంతి ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు. ఇది నేను రావడం థర్డ్ టైము ఈ ముగ్గుల పోటీకి. కిసాన్ నగర్లో ముగ్గుల పోటీలు. కిసాన్ నగర్ ప్రజలకు 2024 నూతన సంవత్సరం మరియు సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. మీరేసారా ముగ్గురు? ఓకే. ప్రజెంట్ అయితే మేము ముగ్గులు సెలెక్షన్ చేస్తున్నాము, చూస్తున్నాము అబ్జర్వేషన్ ఎవరు బాగా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ వరకు ఎండ్. సో ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి కొందరిని ఫిల్టర్ చేసేసి దాని తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ సెలెక్షన్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 3 గిఫ్ట్ అనుకున్నాం. తర్వాత మళ్ళీ ముగ్గులు కూడా మంచిగా అనిపించినాయి. మళ్ళీ 4th, 5th కూడా చేసినాం. ఎవరు కూడా ముగ్గు కొద్దిగా అటు ఇటు అయితే ఎవరు కూడా ఏమనుకోదు. ఫస్ట్ ఏంటంటే మనం అందరం కూడా కలవాలి, ఒక కాడికి రావాలని చెప్పి ముగ్గుల పోటీ పెట్టాం. ఎందుకంటే మనకు పిల్లలు సెలెక్ట్ చేసుడు కొద్దిగా అయినా కానీ మీరే కొద్దిగా అటు ఇటు చేసుకోవాలి, అర్థం చేసుకోండి. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్గా. సుమలత గారికి ఫస్ట్ కన్సలేషన్ ప్రైజ్లో ఫస్ట్. చలో నెక్స్ట్ సెకండ్ కన్సలేషన్ ప్రైజెస్. సో ప్రవళిక గారికి నాతో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ అంజలి. కంగ్రాచులేషన్స్ అండి. జ్యోతి. కంగ్రాచులేషన్స్. రమ్య. హనీ కార్తిక గారు. హనీ కార్తిక కంగ్రాచులేషన్స్. పేర్లు పిలిచిన వాళ్ళే వస్తున్నారా, వేరే వాళ్ళు వస్తున్నారా? నెంబర్ 10. కంగ్రాచులేషన్స్. రమాదేవి. రమాదేవి 11వ నెంబర్. అద్వైత. కంగ్రాచులేషన్స్ అద్వైత. నువ్వేనా? ఏ క్లాస్? థర్డ్ క్లాస్. పి జయలక్ష్మి. కనకలక్ష్మి. కే కనకలక్ష్మి. తేజస్విని. కంగ్రాచులేషన్స్ అండి తేజస్విని గారు. సో గిఫ్ట్లు అందరు ఇక్కడ ఓపెన్ చేసుకోకండి ఎవరు కూడా. ఎల్ శ్రావణి గారు. శ్రావణి గారు ఇక్కడ. ఎల్ శ్రావణి. శ్రావణి శ్రావణి. కంగ్రాచులేషన్స్ అండి శ్రావణి గారు. ఎం లాస్య. లాస్య గారు. ఎం లాస్య. కంగ్రాచులేషన్స్ అండి. ఎల్ జోష్న. జోష్న గారు ఎక్కడ ఉన్నారండి? కంగ్రాచులేషన్స్. ఆర్ ప్రియాంక. ప్రియాంక గారు.
సో కంగ్రాచులేషన్స్ మీకు. ఎం దివ్య గారు కంగ్రాచులేషన్స్. పూజిత ఎక్కడ ఉన్నారండి? పూజిత గారు ఎక్కడ ఉన్నారు? సో కంగ్రాచులేషన్స్. జాహ్నవి కంగ్రాచులేషన్స్ జాహ్నవి గారు. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. శ్రీవేద నేనా ఏ క్లాస్ లో? 4th క్లాస్. ఏ స్కూల్? జాన్సన్ గ్లోబల్. కంగ్రాచులేషన్స్. ఏ రాణి కంగ్రాచులేషన్స్ అండి. డి వర్షశ్రీ కంగ్రాచులేషన్స్. నెంబర్ ఏ అలేఖ్య 29 నెంబర్ రౌండ్ చేసి పెట్టాలి. అలేఖ్య గారు ఎక్కడ ఉన్నారు? రాగలరు ఉన్నారు ఎగలేరా? నెక్స్ట్ వరలక్ష్మి కే వరలక్ష్మి ఎవరు? సో వరలక్ష్మి గారు కంగ్రాచులేషన్ అండి. కే వరలక్ష్మి. అలేఖ్య లేదా ఇక్కడ? లేరు. లహరి కే లహరి కంగ్రాచులేషన్స్ అండి. కే సరిత సరిత గారు కంగ్రాచులేషన్స్. ఏ శ్రీజ హలో కంగ్రాచులేషన్స్ శ్రీజ గారు. వందన గారు కంగ్రాచులేషన్స్. వి అక్షర గారు ఎక్కడ ఉన్నారు? కంగ్రాచులేషన్స్. గాయత్రి ఎస్ గాయత్రి శ్యామల కే క్లాస్ లో? సో కంగ్రాచులేషన్స్. కే శ్యామల కంగ్రాచులేషన్స్ అండి. ఎం ఉమా గారు. ఉమా గారు ఎక్కడ ఉన్నారు? రండి. కంగ్రాచులేషన్స్ అండి. సంధ్యారాణి కే సంధ్యారాణి గారు కంగ్రాచులేషన్స్. సంధ్యారాణి గారు. సాయి కల్షణ 60 నెంబర్ 60 నువ్వేనా? వస్తలేవు మరి. కంగ్రాచులేషన్స్. ఎం సాయి తేజస్విని నువ్వేనా? ఏ క్లాస్? కంగ్రాచులేషన్స్. జీ హాసిని కంగ్రాచులేషన్స్. బి లత గారు ఎక్కడ ఉన్నారండి? బి లత కంగ్రాచులేషన్స్ అండి. సిహెచ్ స్వప్న గారు. మీ పేరు స్వప్న కదా? మరి మీకు వస్తుంది. సో వి సుమలత కంగ్రాచులేషన్స్ సుమలత గారు. బి భవానీ మౌని గారు మీరేనా? కంగ్రాచులేషన్స్. బి రాజేశ్వరి కంగ్రాచులేషన్స్ అండి. పి శ్రీవాణి ఓకే. శ్రీవాణి వాళ్ళ మదర్ మీరు? కంగ్రాచులేషన్స్ అండి. కే రవలి గారు కంగ్రాచులేషన్స్. ఎం శ్రీవాణి కంగ్రాచులేషన్స్ అండి. ఏ మహతి కంగ్రాచులేషన్స్ మహతి గారు. కే నందిని
కంగ్రాచులేషన్స్. జాను, యూ జాను, వేర్ ఆర్ యూ జాను? జాను జాను, కంగ్రాచులేషన్స్. యూ మౌనిక, మౌనిక గారు రండి రండి తొందరగా. యూ మౌనిక, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. కే అంజలి, అంజలి గారు, కే అంజలి రండి రండి. అందరికి ఆగలేకున్నారు, తొందర రండి. కే అంజలి, కంగ్రాచులేషన్స్. నవ్యశ్రీ పి పి నవ్యశ్రీ, కంగ్రాచులేషన్స్ అండి. ఎన్ అఖిల, అఖిల గారు, ఎన్ అఖిల, కంగ్రాచులేషన్స్. ఓ స్వరూప, ఓ స్వరూప, మీరేనా స్వరూప? ఓకే, కంగ్రాచులేషన్స్. సో అందరికి ఫస్ట్ ఇప్పుడైతే కన్సల్టేషన్ చేసిన ప్రతి ఒక్కరికి అది వచ్చినాయి కూడా. ఎవరైనా మిస్ అయినా మీకేలే? చలో సౌమ్య గారికి, సౌమ్య అండి, కంగ్రాచులేషన్ సౌమ్య గారు. సౌమ్య గారు కంగ్రాచులేషన్స్. ఎం లత, లత గారు కంగ్రాచులేషన్స్. లావణ్య గారు కంగ్రాచులేషన్స్. ఆకుల లావణ్య గారు, ఆకుల మళ్ళీ లావణ్య గారికి ఇస్తున్నారు. సంధ్య, సంధ్య గారు కంగ్రాచులేషన్స్. జీవన గారు కంగ్రాచులేషన్స్. వరుదిని, వరుదిని కంగ్రాచులేషన్. వరుది గారు, మీ పేరు? కంగ్రాచులేషన్స్ రజిత గారు. అందరికి వచ్చాడేనా? ఆకలి అవుతుంది ఎవరైనా? ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారా? సో మన ఫస్ట్ నుండి టాప్ 5 నుండి సెలెక్ట్ చేసిన దానిలో 5th ప్లేస్ లో సిహెచ్ స్వప్న గారికి 5th ప్రైజ్ వస్తుంది. మనకు లాస్ట్ నుండి ఇస్తున్నాం అన్నమాట. టాప్ 5 లోకి వెళ్ళి 5th ప్రైజ్. స్వప్న గారు ఎవరు? మీరేనా? సో కంగ్రాచులేషన్స్ మీకు వన్స్ అగైన్. సో అందరు క్లాస్ చూడండి. టాప్ 5 లో ఇంతమందిలో 5th ప్లేస్ స్వప్న గారికి కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. సపోర్ట్ అయిన వాళ్ళు ఎవరు? మీరు సపోర్ట్ చేసుకోరా? మీ వాళ్ళ ఎవరు? ఏ అలేఖ్య 4th ప్రైజ్. అలేఖ్య గారు ఎక్కడ ఉన్నారు? 4th ప్రైజ్. సో కంగ్రాచులేషన్స్ అండ్ డబుల్ కంగ్రాచులేషన్స్ మీకైతే. 4th విత్ కన్సల్టేషన్ 2 వచ్చినాయి కదా. సో కంగ్రాచులేషన్స్. క్లాస్ చూడండి అందరూ. ఒకటి కొడితే వాళ్ళందరికీ అలవాటు అవుతుంది అట్లా. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఎల్ జోష్న, కంగ్రాచులేషన్స్ అండి. థర్డ్ ప్రైజ్. అందరికి అదే క్లాస్ చూడండి. మేము ఎక్కడి నుంచో వచ్చి మాట్లాడుతున్నాము, మీ ఇక్కడ నుండి కొడుకుంటారు. కంగ్రాచులేషన్స్ ఎల్ జోష్న గారు, థర్డ్ ప్రైజ్. ఇంతమందిలో టాప్ 5 లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి టాప్ 2 ఉన్నారు. లహరి గారు ఫస్ట్ ప్రైజ్. లహరి ఎవరు మీ ఇందులో? ఓకే, గట్టిగా చెప్పండి అందరూ. లహరి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి శ్యామల గారు. శ్యామల గారికి కూడా సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ శ్యామల. సో ఫస్ట్ అయితే శ్యామల గారికి సెకండ్ ప్రైజ్ ఇస్తున్నాము. సో మళ్ళీ కూడా ఇలాగే అందరూ ప్రైజ్ తెచ్చుకోవాలని మేము కోరుకుంటాం మీకు. సో లహరి గారికి కూడా కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. అందరికంటే చెప్పండి కొడండి. మీరు చప్పట్లు కొడితే మళ్ళీ మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. చప్పట్లు కొడితే యాక్టివేట్ అవుతాయి అనమాట. మన హెల్త్ బాగుంటుంది, అందరూ ఫేస్ లో చిరునవ్వు ఏర్పడుతుంది. సో కంగ్రాచులేషన్ అందరికి. ఈసారి రాష్ట్రం అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నా తరఫున అయితే మీ వీడియోస్ వచ్చేసి వరప్రసాద్ వరం బ్లాగ్స్ లో వస్తాయి, చూసుకోవచ్చు. చాలా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ అయితే ముగ్గుల పోటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఇక్కడైతే బయలుదేరుతాం. ఇంకా ప్రజెంట్ అయితే ముగ్గుల పోటీ కంప్లీట్ చేసుకొని అయితే మళ్ళీ బయలుదేరాను. నేను మన ల్యాండ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సాయంత్రం 5:03 ప్రజెంట్ అయితే కార్లో ఎవరు లేరు, సింగిల్గా వెళ్తున్నాను. మన ల్యాండ్ దగ్గరికి వెళ్ళాను, ల్యాండ్ చూపెట్టాను. మా బాబు కూడా వచ్చాడు, బాబు వాళ్ళకు కూడా చూపెట్టాను. ప్రజెంట్ అయితే రిటర్న్ బయలుదేరాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేనైతే ఏమి తినలేదు. తినకుండానే
ఈ సాయంత్రం 5 అయిపోయింది. టాయ్ హాయ్ జున్ను ఇన్ను ఏం చేస్తున్నారు మీరు? హాయ్ బాయ్. రోహిత్ అక్కడ అప్పాలు చేస్తున్నాడు. ఇక్కడ రోహిత్ చూసారా మళ్ళీ సకినాలు కొలుతున్నాయి. స్పెషల్ సకినాలు ఎవరు? రోహిత్ చేస్తున్నాడు. అగ్గో ఇన్ను అగ్గో మా జున్ను నాన్న వచ్చేసి అప్పాలు తీస్తున్నాడు ఇక్కడ. ఓకే గుడ్డు తీయొచ్చిందా నీకు? అమ్మ అప్పాలు తీయొచ్చింది విన్నుకు జున్నుకు. జున్ను అంటానా జున్ను విన్ను అంటానా? చూసారా చకినాలు ఎలా తీయాలో మా జున్ను నేర్పిస్తున్నాడు చూడండి. ఓకే ఎరగకుండా తీస్తున్నాడు. గుడ్ బాయ్. వచ్చేసింది. ఇంకా మా విన్నాను చూడు ఇక్కడ ఎట్లా చేస్తున్నాడు. బాల్ ఆట ఆడుకుంటాను. దా ఏం చేసినాయి బాలల్లో పడతాయి. అగో నువ్వు నేర్చుకో. నువ్వు కూడా తీసి నేర్చుకోపో. వస్తే ఇప్పుడు దాకా చూసిందా ఎట్లా అట్లా ఆడుతున్నారు అని. షూ అక్కడ ఇచ్చినాయి అట జున్ను షూ పడతాడులే అక్కడ ఉండని. అక్కడ షూ ఇప్పినట్టే చెప్తున్నాడు. ఇక్కడ మా రోహిత్ వచ్చేసి సకినాలు కొలుతాను చూడండి. సో ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చేస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి.